తెనాలి ప్యారిస్ సండే స్కూల్ పిల్లలందరికీ మరణాత. గత 6 వారాలుగా మనం దేవుని గురించిన కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. మరి 7వ వారంలో కూడా దేవుని గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇది ఏ నెల పిల్లలు? జూన్ నెల అని చెప్పకండే, ఇది సన్నిధి నెల. సన్నిధి పండుగ జరుపుకుంటాం కాబట్టి సన్నిధి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మనకి మన దైవజనులైన ఎం దేవదాసయ్య గారు ఏకాంత స్థలము కోరుము అనే పాటలో రాశారు కదా. సన్నిధి యందే అన్నియు పరిష్కారమగును తెలిసి కొనుము, సన్నిధిలో నీ ఉన్న ఎడల సన్నిధి నీలో ఉండును సుమ్మి అని. కాబట్టి సన్నిధి గురించి తెలుసుకుందాం. మొదటిగా సన్నిధి అంటే ఏంటి పిల్లలు? సత్ ప్లస్ నిధి. సత్ అంటే మంచి, నిధి అంటే బ్యాంకు లేక ధననిధి అని చెప్పుకోవచ్చు. కాబట్టి మంచి భాగ్యములు అందించేదే సన్నిధి. సన్నిధికి ఇంకో అర్థం కూడా ఉన్నది, అదేంటంటే ఉనికి. సన్నిధి గురించి తెలుసుకున్నాం కదా. మరి మనకి సన్నిధి అనుభవం నేర్పించినది మన దైవజనులైన ఎం దేవదాసయ్య గారు. కానీ మనం బైబిల్లో ఉన్నట్లుగా చేయకుండా ప్రార్థన చేసుకొని బయటికి వచ్చేస్తున్నాం. కాబట్టి దానికన్నా ముందు మిమ్మల్ని ఒకటి అడుగుతాను, చెప్పండి పిల్లలు. మీరు మీ పేరెంట్స్ని ఏమన్నా అడిగారనుకోండి, అంటే డాడీ నాకు ఇది కావాలి, డాడీ నాకు క్రికెట్ బ్యాట్ కావాలి, మమ్మీ నాకు క్లాత్స్ కావాలి, మమ్మీ నాకు మనీ కావాలి, ఇలా అడిగి వచ్చేస్తారా? లేదు కదా. మీ మమ్మీ మీ డాడీ ఇచ్చే వరకు అక్కడే ఉండి అడుగుతూ వారిని విసిగిస్తూ ఉంటారు కదా. అలాగే ఇప్పుడు మనం చేస్తుంది కూడా అదే. ప్రార్థన చేసి దేవా నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అని చెప్పి వచ్చేస్తున్నాం. అలా కాకుండా ఇచ్చేదాకా సన్నిధిలో ఉండాలి. అప్పుడే ప్రభు ఇచ్చేవి మనం అందుకోగలం. కాబట్టి మనం ప్రార్థన చేసి వచ్చేయకుండా ప్రభువుని అడిగి ప్రభు ఇచ్చేదాకా వెయిట్ చేయాలి. సరే పిల్లలు, బైబిల్ గ్రంథంలో ఈ సన్నిధి ఎప్పుడో ఉంది అని చెప్పాను కదా. బైబిల్లో అలాంటి సన్నిధి వ్యక్తిని ఒకరిని చూద్దాం. ఆయన మనకి ఎంతగానో తెలిసిన వ్యక్తే. ఆయన ఎవరో కాదు, మోషే గారే. ఈ మోషే గారు ఎటువంటి వారు అంటే ఈయన సకల విద్యా ప్రావీణ్యులు అన్నమాట. అంటే ఏంటా అని ఆలోచిస్తున్నారా? అన్ని రంగములలో ఎక్స్పర్ట్ అని అర్థం. ఈయనకు సకల విద్యా ప్రావీణ్యత ఎక్కడి నుంచి వచ్చినది అంటే ఆయన సన్నిధిలో గడపడాన్ని బట్టే సకల విద్యా ప్రావీణ్యత అబ్బినది అని చెప్పుకోవచ్చు. అంతేకాదు, ఈయనకి ప్రతిరోజు సన్నిధి అనుభవం ఉన్నది కాబట్టే దేవుడు మోషే గారికి ఒక బాధ్యత ఇచ్చారు. అదేంటంటే ఇశ్రాయేలుపై నాయకునిగా నియమించారు, లేదా లీడర్గా నియమించారు అని చెప్పవచ్చు. ఈయనకి మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే కేవలం దేవుని సన్నిధి అనుభవం కలిగి ఉండడం వల్లే మంచి లీడర్షిప్ క్వాలిటీస్ వచ్చాయని చెప్పొచ్చు. అంతేకాకుండా నిర్గమాకాండం 33వ అధ్యాయం 11వ వచనం ప్రకారం దేవుడు మోషే గారితో ముఖాముఖిగా స్నేహితునిలాగా మాట్లాడారు అని ఉంటుంది. అంటే ఇప్పుడు మోషే గారు ప్రభు ఏంటండి? ఫ్రెండ్స్ అన్నమాట. కాబట్టి దేవుడు మోషే గారితో ఫ్రెండ్షిప్ చేయడానికి కూడా కారణం సన్నిధి అనుభవమే. మోషే గారికి ఉన్న సన్నిధి అనుభవమే దేవునితో స్నేహాన్ని పెంచింది. కాబట్టి ఇలా మనకు కూడా దేవునితో స్నేహం కావాలి అంటే ఖచ్చితంగా మనం కూడా దైవ సన్నిధి అనుభవం కలిగి ఉండాలి. మరి చేస్తారా పిల్లలు? అలాగే మన బైబిల్ మిషన్ను స్థాపించిన ఎం దేవదాసయ్య గారి గురించి కూడా తెలుసుకుందాం. ఈ దేవదాసయ్య గారు చిన్ననాటి నుండి దైవ సన్నిధి అనుభవం కలిగిన వ్యక్తి. ఆయన మనవలే ప్రార్థన చేసి ఆమెనని బయటికి వచ్చేవారు కాదు. పట్టుదలతో మోకరించి కనిపెట్టేవారు, అంటే సన్నిధి చేసేవారు. ఏమని అంటే, దేవా నాకు కనపడుము, నాతో మాట్లాడుము, దేవా అందరికీ కనపడుము, అందరితోనూ మాట్లాడుము అని కనిపెట్టేవారు. అలా సన్నిధి అనుభవం కలిగిన వ్యక్తి కాబట్టే దేవుడు బైబిల్ మిషన్ అనే బహుమానాన్ని దేవదాసయ్య గారికి ఇచ్చారు. కాబట్టి మోషే గారికి దేవుడు ఎలా అయితే లీడర్షిప్ క్వాలిటీస్ ఇచ్చారో, ప్లస్ మోషే గారితో దేవుడు ఎలా అయితే ఫ్రెండ్షిప్ చేశారో, దైవజనునికి ఎలా అయితే బైబిల్ మిషన్ బహుమానాన్ని అందించారో, అలా మనకు కూడా దేవుడు ఇస్తారు. ఎప్పుడు? దైవ సన్నిధి అనుభవం కలిగి ఉంటే. వారికి మాత్రమే ఇవ్వరు కదా, ఎందుకంటే చిన్నపిల్లలదే పరలోక రాజ్యం అని చెప్పారు దేవుడు బైబిల్ గ్రంథంలో. అంటే పరలోక వాస్తవ్యులమైన మనకి కూడా దైవ సన్నిధి అనుభవం ఉంటే ఖచ్చితముగా దేవునితో ఫ్రెండ్షిప్ ప్లస్ దేవుడు ఇచ్చే బహుమానాలు మనం అందుకోవచ్చు. కాబట్టి సన్నిధి చేస్తారా? మరి
ఏంటి అక్క ప్రతిరోజు సన్నిధి చేయండి అని విసిగిస్తుంది, మేము ఎప్పుడు ఆడుకోవాలి, ఎప్పుడు టీవీ చూడాలి, ఎప్పుడు ఫోన్లో గేమ్స్ ఆడాలి అని అనుకుంటున్నారా అని తిట్టుకుంటున్నారా? అలా ఏమొద్దు. మీరు బాగా తినండి, అల్లరి చేయండి, టీవీ చూడండి, బాగా ఆడుకోండి. కానీ రోజుకి ఒక్కసారి, అంటే ఎర్లీ మార్నింగ్ లేవంగానే ప్రార్థన చేసుకొని, దేవా నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అని ప్రార్థన చేసిన తర్వాత మోకరించి ఒక్క 20 నిమిషాలు కళ్ళు మూసుకొని, దేవా నాకు కనపడము, నాతో మాట్లాడము, దేవా అందరికీ కనపడము, అందరితోనూ మాట్లాడము అని మీ ముందు ఒక నిలువు కర్ర, ఒక అడ్డకర్రను ఊహించుకుంటూ దేవుని వైపే చూడండి. సరే చేస్తారా మరి? సరే, మీకోసం ఇప్పుడు చిన్న క్రాఫ్ట్ చూసేద్దాం. చూద్దాం. నీదు సన్నిధి లోనికనుండ ఎంత దృష్టి నాకరున్ స్నేహితునిగా మాటలాడేదన్ సర్వశక్త ప్రభుతో నన్ను చేర్చు 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 రక్షక నీవు పడ్డ సిల్వకున్ నన్ను చేర్చు 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 రక్షక గాయపడ్డ రక్షకున్. 16వ దావీదు కీర్తన 11వ వచనం.